Hello champions, welcome to our channel. Nenu Anil Nayak. Here is the next question for you. Pause and solve. I hope you have solved the question. Now it's my turn. We have 8 persons are standing in two parallel rows. Okay, we have 8 persons and are facing towards each other. Okay, in row 1 we have I, J, K, L standing and facing towards south. So in row 1 we have I, J, K, L. Everybody is facing towards south. And in row 2 we have M, N, O, P, M, N, O, P, and everybody is facing towards north. Are facing towards north, but not necessarily in the same order. From here our actual question starts. Done. So I stands to the immediate right of K. K ki immediate right lo I undi. Okay. K ki immediate right lo we have I. The number of person standing to the left of K is same as the number of persons standing to the right of P. Left of K is equals to right of P. And shortcut షార్ట్కట్ అని ఏడుస్తారు కదా. షార్ట్కట్ ఎట్లా తెలుస్తుంది? మీ అండర్స్టాండింగ్ పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద ఎంత ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో వెన్ ద లైన్ ఈజ్ సేయింగ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ స్టాండింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ స్టాండింగ్ టు ద రైట్ ఆఫ్ పి అన్నప్పుడు వెన్ దెర్ ఆర్ ప్యారల్ లైన్ క్వశ్చన్ అండ్ వేరే రోస్లో వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కే ఇక్కడ వచ్చింది అండ్ పి దీంట్లో వచ్చింది, దాని మీనింగ్ ఏంది? దే విల్ బీ ఫేసింగ్ ఈచ్ అదర్. అప్పుడే ఒకరికి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారో ఇంకొకరికి రైట్లో అంతేమంది ఉంటారు. సో ఇఫ్ కే కమ్స్ హియర్ దెన్ దానికి అపోజిట్లో పీ షుడ్ కమ్ హియర్. సో అట్లా ఒకరికి అపోజిట్లో ఒకరు కూర్చుంటారు. సో ఈ లెవెల్కి మీ అండర్స్టాండింగ్ డెవలప్ అయిన రోజు యూ విల్ సాల్వ్ క్వశ్చన్స్ జస్ట్ లైక్ దట్. డన్. నెక్స్ట్, ఓన్లీ వన్ పర్సన్ స్టాండ్స్ between P and O. Okay, P ki O ki madhyalo we have only one person. Next, N stands second to the right of M. M ki second to the right lo N. M ki second to the right lo N. Next, J does not stand opposite to O. O ki opposite lo we are not supposed to have J. L stands to the right of J. J ki right side lo we should have L. Done. L stands to the right of J. With this we are done with our instructions. Again దీంట్లో కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలుస్తలే. ఓకే, లెట్ us first write down 1 2 3 4 1 2 3 4. ఏం అర్థం కానప్పుడు విల్ స్టిక్ టు ద వెరీ బేసిక్స్ తోటి ట్రై చేద్దాం. వస్తుంది లేకపోతే లేదు. సో దీంట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి క్వశ్చన్? ఇఫ్ ఐల్ స్టార్ట్ ఫ్రమ్ కే అండ్ ఐ నుంచి స్టార్ట్ చేస్తే కేకి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఉంటే పీకి రైట్ సైడ్లో అంతమంది రావాలంటే ఇండైరెక్ట్లీ హీ సేయింగ్ దట్ కేకి అపోజిట్లో పీ వస్తుంది, రైట్? కేకి అపోజిట్లో పీ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? పీకి ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చేసి ఓ, రైట్? ఇది ఫిక్స్ చేయొచ్చు మనం. ఓకే, లెట్స్ సీ. ఇఫ్ ఐ ప్లేస్ మై కే హియర్, కే ఇక్కడ పెట్టేస్తే కేకి ఇమీడియట్ రైట్లో ఐ వస్తుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ పాసిబిలిటీ. సెకండ్ ఈజ్ హియర్, కేకి ఇమీడియట్ రైట్లో ఐ కెన్ ప్లేస్ ఐ హియర్. నెక్స్ట్ థర్డ్ పాసిబిలిటీ, కేకి ఇమీడియట్ రైట్లో ఐ కెన్ ప్లేస్ ఐ హియర్. సో దీస్ ఆర్ 3 పాసిబిలిటీస్. సో ఐ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో కేకి ఇమీడియట్ రైట్లో ఐ పెట్టేసిన. ఓకే, కేకి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఉంటే కేకి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. సో పీకి రైట్ సైడ్లో కూడా అంతమంది ఎవరు ఉండొద్దు. సో పీకి రైట్ సైడ్లో అంతమంది ఉండొద్దు అంటే పీ షుడ్ కమ్ హియర్. సో నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఏదైతే చెప్పినో కే అండ్ పీ విల్ కమ్ అపోజిట్ టు ఈచ్ అదర్. వాళ్ళు వచ్చినారు ఒకరికి అపోజిట్లో ఒకరు. దెన్ దిస్ ఈజ్ హౌ యూఆర్ సపోజ్ టు అండర్స్టాండ్, రైట్? సో దీంతో వీఆర్ డన్ విత్ దీస్ 2 ఇన్స్ట్రక్షన్స్. ఇది అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ పీకి 1 పర్సన్ గ్యాప్ ఇచ్చేసి ఓ ఉండాలి. సో పీ ఈజ్ హియర్, 1 పర్సన్ గ్యాప్ ఇచ్చేసి విల్ ప్లేస్ ఆర్ ఓ హియర్, రైట్? ఓ విల్ కమ్ హియర్. నెక్స్ట్, ఎంకి రైట్ సైడ్లో ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చి వీ షుడ్ హ్యావ్ ఎన్ అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఫర్ ఎమ్ అండ్ ఎన్. ఎమ్ ఇక్కడ వచ్చేస్తే ఎన్ ఇక్కడ వచ్చేస్తుంది. ఎమ్ అండ్ ఎన్. డన్. విత్ దిస్ వీఆర్ డన్ విత్ రో 2. ఇప్పుడు రో 1లో ఏం మిగిలినాయి? ఓకి అపోజిట్లో వీ షుడ్ నాట్ హ్యావ్ జే. ఓకే అపోజిట్లో వీ షుడ్ నాట్ హ్యావ్ జే. ఓ ఈజ్ హియర్. సో ఇక్కడ మనకి జే రావద్దు. జే ఇక్కడ రావద్దంటే మిగిలిన ఓన్లీ ప్లేస్ ఏది? దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఫర్ జే. సో ఇక్కడ జే పెట్టేద్దాం. బట్ ఎట్ ద సేమ్ టైం జేకి రైట్లో ఎల్ రావాలి. మనకి జేకి రైట్ సైడ్లో ఎల్ రావాలి. బట్ ఇక్కడ చూసుకుంటే జేకి రైట్ సైడ్లో ఏమైనా ప్లేస్ ఖాళీ ఉందా? లేదు. సో ఇది ఏమైపోతుంది? దిస్ పాసిబిలిటీ గెట్స్ ఎలిమినేటెడ్. నౌ లెట్ us టేక్ ద సెకండ్ పాసిబిలిటీ. డన్. సో దీన్నే మీరు ఫాస్ట్గా చేయాలి. ఎలా ఫాస్ట్గా చేయాలి? నౌ లెట్ మీ టేక్ ద సెకండ్ పాసిబిలిటీ. కేకి ఇమీడియట్ రైట్లో ఐ, రైట్? కేకి ఇమీడియట్ రైట్లో ఐ, కేకి అపోజిట్లో పీ, పీకి ఒక పర్సన్ గ్యాప్ ఇచ్చేసి ఓ, ఎంకి రైట్ సైడ్లో ఎన్. డన్.
నెక్స్ట్ ఓకే ఆపోజిట్లో జే రావద్దు కాబట్టి జే విల్ కమ్ హియర్, జేకి రైట్లో ఎల్ రావాలి కాబట్టి ఎల్ విల్ కమ్ హియర్ అండ్ వీఆర్ డన్ విత్ అవర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని చేయడానికి ఇట్ వోంట్ టేక్ ఇట్ వోంట్ టేక్ అ మినిట్ ఆల్సో, ఒక మినిట్ కూడా పట్టదు. బట్ అది ఎప్పుడు పట్టదు, నీ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఫాస్ట్గా ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే అన్నీ అర్థం చేసుకుంటావో అప్పుడు ఈజీ అయిపోతుంది. మన ఫస్ట్ పాసిబిలిటీ రాంగ్ అయిపోగానే సెకండ్ పాసిబిలిటీ నేను ఎట్లా వితిన్ 10 seconds సాల్వ్ చేసినా కదా. ఎట్లా సాల్వ్ చేసినా నేను, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి సెట్ చేసినప్పుడు మనకి ఫ్లో ఎట్లా పోతుంది ఏందనేది ఆల్రెడీ తెలుసు మనకి. సో వెన్ యూ నో థింగ్స్ ఆల్రెడీ, దెన్ డూ ద థింగ్స్ ఫాస్ట్లీ. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేసిన అంటే, ఇప్పుడు సెకండ్ పాసిబిలిటీ లెట్స్ సే ఇఫ్ సంబడీ ఈజ్ సాల్వింగ్ లైక్ 1 2 3 4 1 2 3 4 తీసుకొని, అచ్చా ఇక్కడ కే, ఇక్కడ ఐ. సో నెక్స్ట్ కేకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉంటే పీకి రైట్ సైడ్ ఎంతమంది, కేకి లెఫ్ట్ సైడ్ ఒకరు ఉన్నారు కాబట్టి పీకి రైట్ సైడ్ ఒకరు ఉండాలి. ఇట్లా సాల్వ్ చేసుకుంటూ పోతే యూఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ టైం. నువ్వు మల్టిపుల్ టైమ్స్ ఇన్స్ట్రక్షన్స్ని చదువుతున్నావు. సో యూఆర్ నాట్ హియర్ టు వేస్ట్ ద టైం. మనకి ఎగ్జామ్లో ఒక్కొక్క పజిల్ ఆర్ సీటింగ్ అరేంజ్మెంట్కి ఉండేది ఐడియల్లీ 3 minutes ఓన్లీ. డన్. ఆ 3 minutes సాల్వ్ చేయాలంటే ఎంత ఫాస్ట్గా ఉండాలి, రైట్? సో ప్రతి ఒక్క సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో దాన్ని ఎట్లా సేవ్ చేయాలో యూ హ్యావ్ టు లర్న్, విత్ ప్రాక్టీస్ విల్ లర్న్. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్లో ఇట్లా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. Anil Nayak. We'll meet in the next session with a new question. Until then, tata, bye bye.